హోటల్ కూల్చేశారు కదా ఇక్కడ. మీరు ఇందులో వర్క్ చేస్తారా? ఉదయం 5 గంటలకు వస్తా. అంకుల్ ఓ దిక్కున తాళం పెడతాడు. 14వ తారీఖున ఓపెన్ అయింది హోటల్. నలుగురు పార్ట్నర్లు పెట్టుకున్నారు. ఏదో 30 లక్షలు 40 లక్షల దాకా ఖర్చు పెట్టుకుని. అంటే మన రాజమండ్రి నుంచి తీసుకొచ్చారు మాస్టర్ టిఫిన్ సెక్షన్ అటానే. అయితే నేను ఉదయం 5 గంటల రాబోదికి వాళ్ళే ఇక్కడ రెడీగా ఉన్నారు. ఈ కూలగొట్టి ఒట్టు అక్కడ నుంచే లైన్గా వస్తున్నారు. నన్ను లాక్ తీయలేదు. అంటే నేను లాక్ తీసుకుని అంటే బండ్లు ఉన్నాయి, 2 బండ్లు ఓనర్ బయట పెడతా, ఫోన్ చేస్తానని ఫోన్ చేశా. ఓనర్ గారు లిఫ్ట్ చేయలేదు. వాళ్ళ డాడీ లిఫ్ట్ చేసిండు. ఆయన రాబోతుగా కూలగొట్టేసారు. 4 నిమిషాల్లో కూలగొట్టేసారు. 4 నిమిషాల్లోనే, ఎక్కువ ఏం లేదు. క్యాన్ వచ్చింది, 4 నిమిషాలు పడగొట్టేసింది. అయిపోయింది అంతే. ఇంకా అంతేనండి. అడిగితే మనల్ని బయటకు పంపించేస్తున్నారు. వాళ్ళు 30-40 మంది ఉన్నారు. వాళ్ళు పోలీసులు, లేడీస్ పోలీసులు మొత్తం అందరూ 30-40 మంది ఉన్నారు. పంపించేసారు బయటికి. నేను ఓపెన్ అవ్వమందికి 5వ తారీఖున వచ్చిన. అంటే ఈ సామాన్లు ఇవన్నీ ఎర్రగడ్డ మార్కెట్ ఉంది కదా, అవన్నీ కొన్నవాదికి 14వ తారీఖున మొత్తం పెట్టుకుని ఓపెన్ చేశారు. అదే జరిగిందన్న. అంతే. లోపలికి వచ్చినా కూడా నిన్న 2 లక్షలు అయితే కిరాణా తెచ్చారు. అవి కూడా తినలేదు వాళ్ళు. అప్పటికప్పుడే వాళ్ళ అబ్బాయి వచ్చి అది ఇది అంటే నిన్న తెచ్చినాం అది ఇది అంటే బయట పెట్టినాం అప్పటికప్పుడే. అవి సామాన్లు కూడా ఒక అరగంట టైం ఇమ్మన్నా కూడా ఇవ్వలే. మాకు ఇన్ఫర్మేషన్ లేదు. మార్నింగ్ పొద్దున్నే వచ్చేసారు, మొత్తం కూలగొట్టేశారు. అప్పుడు దాకా అంతా అలర్టుకున్నారు ఇక్కడ పోలీసులు అందరూ. మరి అరగంటలో మరి ఏమన్నా ప్రాబ్లం వద్దాలకి మాకేం అర్థం కాలేదు. అరగంట పర్మిషన్ మా సామాన్ మేము తెచ్చుకుంటారు, అది పడగొట్టుకుంటాడు, పుచ్చుకుని వెళ్ళిపోతాడు. ఈ ల్యాండ్ తీసుకుని పైకి కానీ మాకు తెలియదు కదా అది. మరి ఆ టైం కూడా ఇవ్వకుండా అరగంటలో పాల్గొట్టేసి వెళ్ళిపోయి మరి అప్పుడు దాకా అలర్ట్గా ఈ రోడ్డు వెళ్ళొద్దు, ఆ రోడ్డు నుంచి జనం వెళ్ళొద్దు, ఈ రోడ్డు నుంచి జనం వెళ్ళొద్దు, ఇది కొట్టేసిన తర్వాత అందరూ వెళ్ళిపోవచ్చు నీట్గా మొత్తం అంతా. మరి ప్రభుత్వం ఏం చేస్తుంది సార్ ఇది? మాకు న్యాయం ఎలా జరుగుద్ది? ఇది మాకు న్యాయం కావాలి కంపల్సరీ దీనికి. మరి రేవంత్ రెడ్డి గారు ఏం పరిపాలన చేస్తున్నాడు ఇక్కడ, ఏం చేస్తున్నాడు? మేము బోల్డ్ ఇన్వెస్ట్మెంట్ బయట నుంచి తీసుకొచ్చి పెట్టామండి. 50 లక్షలు ఎవడెత్తాడు దానికి? ఎంతో కష్టపడి మీరు ఇటు వచ్చారో లేదు మాకు తెలియదు. మొత్తం అంతా ఇదంతా లోన ఇంటీరియర్లు చేయించి నీట్గా చేయించుకున్నామండి మేము. బాగుంది, నీట్ జరుగుతుందండి. కరెక్ట్గా 20 డేస్ అయింది. మీకు ఇంక ఈ 14థ్కి నెల కూడా కాలేదు. ఇంకా మాకు 14థ్ నెల అవుద్ది. ఎవరిని అడిగినా ఎవడు ఫోన్ ఎత్తరు, ఎవరు ఏం చేయరు. ఎవరి కాడు పని చేసుకుని వెళ్ళిపోతున్నారు అంతేనండి. ఇక్కడ న్యాయం అనేది జరుగుతులేదు. ఇక్కడ మొత్తం అన్ని చోట్ల జరుగుతుందండి ఇది. మొత్తం ఇంకా అటే పక్కన కొట్టేశారంటే మొత్తం అంతా. అటు కొట్టిన తర్వాత ఇటు వచ్చారు వాళ్ళు. మరి దీని గురించి ఎవరిని అడగాలి ఏంటనేది మాకైతే ప్రశ్నార్థకంగా మిగిలింది. ఇది ప్రభుత్వ భూములకు సంబంధించి వాటిలో కబ్జాలు ఎక్కువైపోతూ ఉన్నాయి. ప్రభుత్వ భూములను కాపాడుతున్న హెడ్రా ఇది ప్రజల కోసమే, ప్రజల మంచి కోరే కోసమే అంటున్నాను. ప్రజలు మంచి కోరినోడు అయితే మరి 50 లక్షలు ఎవడెత్తాడండి ఇప్పుడు మేము పెట్టింది దీనికి? ఈ మూలన మరి ఇది పడగొట్టలేదే, ఇది అది కాదా? మరి ఆ పక్కన అది కాదా? మరి ఇవన్నీ ఏమైపోయినాయి? ఇది ఒకటే వచ్చింది, అడ్డు వచ్చింది ఏంటి అడిగి? మీరు చూస్తున్నారు కదా అన్ని చోట్ల జరుగుతుంది కదా హైడ్రా అనేది. ఇది పెద్ద డ్రామా. ఇది హైడ్రా అనేది పెద్ద డ్రామా. ఇది మరి డ్రామా కాకపోతే ఏంటంటే ఎలాంటి వాళ్ళు చిన్న వాళ్ళందరూ ఏడుతున్నారండి. ఇది బోళ్ళు పెట్టుకుని నాకు ఇన్వెస్ట్మెంట్ ఇంత పెట్టాను నేను, నాకు ఎవడు న్యాయం ఎవడు చేస్తాడు దీనికి? ఎవడిస్తాడు డబ్బులు? ఓనర్ ఇస్తాడా లేకపోతే గవర్నమెంట్ ఎవడు ఇస్తాడు తీసుకొచ్చి నాకు? మేమే నష్టపోయింది మేమే కదా, ఏడ్చేది నేనే. ఇప్పుడు ఎవడిస్తాడు దీనికి? దాన్ని బట్టి ఇది అయితే కరెక్ట్ కాదండి. ఇది ఎందుకు సమయం ఇవ్వలేదు వాళ్ళు? ఎందుకు అంటే సామాన్య టైం ఇస్తా కాడికి ఏమైంది? నాకు ముందు మెయిన్ అది కావాలండి. ఇది పోతే పోయింది, పోనీ వదిలేసేయండి. నాకు అరగంట టైం ఇస్తే నా మెటీరియల్ నేను బయట పెట్టుకునేవాడిని. నేను అది ఒకటే రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాను. నేను దానికి ఎందుకు ఇవ్వలేదు అంటున్నాను నేను. అనేది నా బాధ. అది నోటీస్ కానీ ఏమి ఇన్ఫర్మేషన్ లేదండి అసలు. కనీసం నిన్న ఇస్తే నేను మార్నింగ్ కల్లా నేను మొత్తం సామాన్ బయట పెట్టుకునేవాడిని. నేను అది పడగొట్టుకొని ఏమన్నది సామాన్ నాకు సంబంధం లేదు. అది నాకు ఇన్ఫర్మేషన్ లేకుండా ఎందుకు పడగొడతాడు అంటున్నాను నేను. అనేది నేను అడిగేది అదండి, ఒక్కడే న్యాయం జరగాలంటున్నాను. నాకు అనేది నేను మొత్తం చాలా పోగొట్టుకున్నాను నేను. దానికి ఏం చేస్తుంది ప్రభుత్వం? ఏం చేస్తుంది? ఎలా వెళ్ళాలి? ఇక ఎవరు రాలేదండి ఇక్కడికి. ఎవరు రాలేదు. అప్పు చేసి ఇన్వెస్ట్ చేసాను మొత్తం అంతా. నాకు ఏదైనా న్యాయం జరగాలని కోరుకుంటున్నాను. అది కబ్జా ఏం చేయలేదు. లీజు తీసుకున్నాం మేము, పెట్టాం. ఏదో దేవుడి నడుస్తుంది. ఒక 20 డేస్, ఇంకొక 10 డేస్ అయితే 1 మంత్ అవుద్ది. ఇది 1 మంత్ కాకుండా మొత్తం కొట్టేశారు. మీరు వచ్చి చూడలేదు అసలు. ఎంతో నీట్గా చేయించామండి మొత్తం అంతా. ఇది మేము అంత ఇదిగా అందరూ వచ్చి బాగుందంటున్నారు. అంత నీట్గా జరుగుతుంది అంతా. ఈ టైంలోనే మొత్తం ఇలా జరిగిందండి మాకు.
రాష్ట్రంలో దాదాపు చాలా చోట్ల ఇక్కడ హైదరాబాద్లో కూడా హైడ్రా కూల్చివేతలు జరుగుతున్నాయి. మీ ఒపీనియన్ ఏంటన్నా? ఇప్పుడు ఇట్లా పేద మిడిల్ క్లాస్ పిల్లల వాళ్ళని బాధ పెడుతున్న పరిస్థితి చూస్తా ఉన్నాం. బాగా ఒకవైపు ప్రభుత్వం ఏమో గొప్పలు చెప్పుకుంటా ఉంది. గొప్పలేదు ఏమి లేదండి. వాళ్ళకి కావాలని డప్పు కొట్టుకుంటాం తప్పితే ఏమీ లేదు. ఇది మొత్తం అంతా జరిగేది అన్యాయమే జరుగుతుంది ఇక్కడ. మొత్తం అంతా లేని వాళ్ళకి జరుగుతుందండి మొత్తం అంతా. ఇది మేము ఎంతో కష్టపడి బయట తెచ్చుకుని వడ్డీలు తెచ్చుకుని పెట్టుకున్నది ఇలా మీరు చూశారు కదా. ఇది ఏ రకంగా ఉంది ఈ మొత్తం. బయటికి తీస్తే మెటీరియల్ లోన్ ఎంత ఏముందనేది మీకు అర్థమవుద్ది. అది నా బాధ. అసలు లోన్ ఎలా ఉందంటే అలా ఉంది. నాకు మైండ్ పనిచేస్తలే పొద్దునుంచి. టిఫిన్ కూడా చేయలే. అక్కడ బీపీ టాబ్లెట్లు వేసుకోండి. మా అమ్మగారు అక్కడ ఉన్నారు. పొద్దునుంచి ఏం కూర్చోకుండా తినకుండా కూర్చున్నారు అక్కడ. ఏంటి పరిస్థితి ఏంటిది? అడిగేవాడు లేడండి ఎవడో. ఆడ ఇష్టం వచ్చినట్టు చేసుకుని వెళ్ళిపోతాడు. మనం చూస్తా కూర్చోవాలి అంతే. ఇక్కడ జరిగేది అదే ఉంది. అన్ని చోట్ల కొట్టేస్తున్నారండి. వాళ్ళు ఇష్టమే కది. మేము అడిగింది ఒక అరగంట పర్మిషన్ ఇమ్మన్నామండి. అరగంట పర్మిషన్ ఇస్తే ఆడికి ఏమవుద్ది? అది నేను అడిగేది. ప్రజాప్రభుత్వం అంటారు మళ్ళీ వీళ్ళు. ఎక్కడ ప్రజాప్రభుత్వం? ఏం చేశాడు రేవంత్ రెడ్డి ఇక్కడ? ఏం చేశాడు? అందరినీ చిన్న చిన్న వాళ్ళందరినీ తీసుకెళ్ళి మొత్తం ఇలా సర్వనాశనం చేయడం అదే. మళ్ళీ వస్తాడు ఇక్కడికి 100% అయితే రాడు. రెండోసారి అయితే రాడు కంపల్సరీ. అది 10-15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటాడు. ఉంటాడు. అది ఏ రకంగా వస్తాడు నేను చూస్తాను. ఇక్కడే ఉంటాం కదా. ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎట్లాంటి స్పందన లేదు. ఏమీ లేదమ్మా. తొంగి చూసిన వాళ్ళు లేరు. రోడ్డు మీద నుంచోబెట్టాడు రేవంత్ రెడ్డి. నుంచున్నాం. ఏం చేస్తాడు మాకు? మా నష్టం ఏమన్నా ఇస్తాడా? మా పిల్లలు ఎలా తీర్చాలి ఇప్పుడు? ఏం చేయాలి చెప్పండి? ప్రభుత్వాలు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి. బయట వడ్డీలు తెచ్చి పెట్టుకున్నాం సార్. పిల్లలు ఏమన్నా చేసుకుంటే ఏం చేయాలి మేము? అప్పులు తెచ్చలేకపోతే బయట వాళ్ళు ఊరుకుంటారా? ఏం చేయాలి సార్? పొద్దున్న టిఫిన్ కానీ రాత్రి రుబ్బుకున్నాం మేము. మాకు తెలిస్తే మేము రుబ్బుకోం కదా అసలు. ఒక మాట చెప్పుకుంటా కానీ సామానం తీసుకుంటా కూడా టైం ఇవ్వకపోతే ఏం చేస్తాం సార్ ఈ ప్రభుత్వం? మీరే చెప్పండి సార్. గొప్పలు చెప్తున్నారు కదమ్మా. ఏం గొప్పలు చెబుతాడమ్మా? లేనివాడు పొట్టలు కొడుతున్నాడు వాడు. ఉన్నవాళ్ళ దగ్గర కొడతలా వాడు. ఉన్నవాళ్ళ దగ్గర కొడితే కొడతారు. మాలాంటి వాళ్ళ దగ్గర మేమేం చేయలేం కదా. అనుకో మరి చేస్తున్నాడు. సామాన్యుల మీద పడుతున్నారు. అంతే కదా. మరి ఎంత సామాను ఉన్నాయో మీరు సాయంత్రం రండి చూద్దరు కానీ మీరు లోపల ఎంత ఉందో. ఏం చేయాలి సార్? ఏం తీసుకోలేదు సార్. పిల్లలు ఉంటే పిల్లల్ని కూడా తొక్కిచ్చేయమన్నాడంట ఆయన. వీళ్ళ అబ్బాయి ఉంటే బయటకు రాబోతే తొక్కిచ్చేయండి అన్నాడు. అందులోనే తొక్కించవలసింది ఉండేది ఆడి మధ్య. అంతే కదా. మరి ప్రభుత్వం అంత దురుసుగా ప్రవర్తిస్తుంది. ఏం చెప్తాను సార్ చెప్పండి? గొప్పలు వాడు చెప్పుకుంటున్నాడేమో. ఏమీ లేదు. లేనోడు పట్టలు కొడుతున్నాడు వాడు. ఉన్నవాళ్ళు ఏం చేయట్లా వాడు. ఇప్పుడు ఇదే అడ్డమే కదా. మరి ఇది ఎందుకు కొట్టలే? పక్క బిల్డింగ్ కూడా అడ్డమే కదా. మరి ఎందుకు కొట్టలేదు? మరి ఎందుకు కొట్టాడు? ఇది చూడలేకపోయాడు ఆడు? లేకపోతే ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారా? మరి కంప్లైంట్ అన్నా ఇవ్వాలి. లేకపోతే ఆడు ఇష్టపూర్వకంగా వాడన్నా చెయ్యాలి. అంతే కదా. మేము పెట్టుకునే అసలు రన్నింగ్ చేసిన నెల కూడా చాలు. పోయిన నెల 14వ తారీఖు రన్నింగ్ చేసాం. మేము ఓపెనింగ్ చేసాం. ఇవాళ తారీఖు ఎంతో చూడండి సార్, మీకే అర్థమవుతుంది. నెల కూడా కాలేదు. రాత్రి సరుకులు తెచ్చుకున్నాం. సరుకులన్నీ అందులోనే ఉన్నాయి. ఏం చేయాలి? ₹1,00,000 సరుకులు తెచ్చాం రాత్రి. ఏం చేస్తాం? ఉంటుంది. మరి ఇంకేం చేయాలి? మేము బయట వడ్డీలు తెచ్చుకున్నాం. ఇప్పుడు కోలు కొట్టేశారంటే వాళ్ళందరూ వచ్చి మీద పడతారు కదా మా డబ్బులు ఇమ్మని. మరి ఏం చేయాలి? పరిస్థితి మా దగ్గర ఆస్తులు వెనకాల ఏమి. పిల్లల మీద ఆధారపడి ఉన్నాం. ఇదన్నా పెట్టుకుంటే ఏదో భవిష్యత్తు ఉంటుంది. ఉద్యోగాలు లేవు అని చేసాం దానికి ఇలా చేశాడు ఆయన. ఏం చేయాలి? ఏం చెప్తారు ముఖ్యమంత్రికి? మీరు ఒక పెద్ద ఆవిడ. మరి ఏం చెప్పండి సార్? ఏం చెప్పమంటారు మీరు? మరి ఏం చేయండి సార్? నాకు బీపీ ఉందో షుగర్ ఉంది, ఇంతవరకు ఏమీ లేదు. ఏం చేయాలి? ఏడాకి ఏం చేయమంటారు? మహిళలను గౌరవిస్తుంది మా ప్రభుత్వం అంటా ఉన్నారు. ఏం ప్రభుత్వం గౌరవిస్తుందమ్మా? ప్రభుత్వాలు ఉన్నాయి ఖచ్చితంగా. మీరు కోర్టు కూడా వెళ్ళొచ్చు. ఎందుకంటే మీది ఇక్కడ సొంత ప్లేస్ కాదు. మీరు లీజ్గా తీసుకున్నామమ్మా. ఏం చెయ్యాలి? ఎవరిని అడగాలి? ఏ ప్రభుత్వాన్ని అడగాలి? రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళమంటారా? ఏ న్యాయం చేస్తాడా మాకు? చెప్పండి సార్. మీరు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తాం.
ప్రజాప్రభుత్వం కూడా స్పందించాలి తల్లి, మరి స్పందిస్తుంది మాట వెళ్ళే ప్రయత్నం ఏమైనా చేస్తారా ముఖ్యమంత్రి గారు? ఏమో చూద్దాం సార్, మా పిల్లల్ని అడగాలి. ఫస్ట్ కోలుకోవాలండి. మా పిల్లలు కోలుకుంటేనే మేము ఏమన్నా చేయగలుగుతాం. మా ప్రాణాలే మా పిల్లలు. మా పిల్లలనే ఇప్పుడు వాళ్ళు బాధపడలేక ఈడుంటే ప్రతి ఒక్కరు ఇలా అయింది అంటేనే వాళ్ళు మొహం చూపించలేక ఇప్పుడు వెళ్ళారు. మాకెవరైతే రీజుకి ఇచ్చారో వాళ్ళని అడగడానికి వెళ్ళారు. మా పిల్లలు కావాలి మాకు ఫస్ట్. మా పిల్లలే ఏదన్నా చేసుకుంటే వాళ్ళు ఇప్పుడు ఇంత ఆవేశంతో పోతూ ఏదన్నా అయితే ఎవరు బాధ్యులు? మేము కూలి పని చేసుకొని మా పిల్లల్ని బ్రతికించుకున్నాం. ప్రభుత్వానికి అయితే అధికారులకు అర్థం కావట్లేదు. మా కడుపు కోత అస్సలు అర్థం కావట్లేదండి. మా బాధ అంటే ఏంటంటే మా పిల్లలదే బాధ ఎక్కువైపోయింది. ఇది పోతే పోనీ ఇట్లాంటివి ఎన్నైనా సంపాదించు, వాళ్ళ మీద ఇప్పుడు ప్రెషర్ ఎక్కువైతే వాళ్ళు ఏదైనా చేసుకుంటే. ఇప్పుడు ముందే పిల్లలు సెన్సిటివ్ వాళ్ళు అప్పుల కోసమే నానా సంకల్లా కుట్టు తెచ్చుకున్నారు. ఇప్పుడు మరి వాళ్ళకి ఏదన్నా అయితే